ఐటీసీ లీడరు చాంద్ పాషా చానా గారితో చెప్పండి భవన నిర్మాణ కార్మిక రంగానికి సంబంధించి. మన ఖమ్మం జిల్లా హెడ్ ఆఫీసు కలెక్టర్ ఆఫీసులో భవన నిర్మాణ కార్మిక శాఖ ఆఫీస్ పెట్టారు. గత పార్లమెంట్లో 96లో మన ఇంద్రజిత్ గుప్తా గారు కొంతమంది మన నాయకులు ఏఐటీసీ నాయకులు సిపిఐ పార్టీగా ఇక్కడ ఉండి వాళ్ళకి పేదలకి న్యాయం జరగాల, మనకు ఈనెళ్ళు ఉండాలని చెప్పి ఈనెళ్ళు స్థాపించి వాళ్ళు ఎంతో గొడవపడి ఎంతో ఫైట్ చేసి పార్లమెంట్లో అసెంబ్లీలో అది బిల్ పాసన చేసి దాని ఆమోద ముద్ర వేయించి అది 96లో కార్మిక శాఖ అనేది ఒక యూనియన్ సంస్థ ఒకటి పెట్టించి ఆ సంస్థకి కొంచెం పేదవాడికి న్యాయం జరగాల, కార్మికుడికి న్యాయం జరగాల, భవన నిర్మాణ కార్మికులు అందరికీ న్యాయం జరగాల, వర్కర్ అనేవాడు ప్రతి ఒక్కడు తెల్లగా రేషన్ కార్డు ఉండేవాడు ప్రతి ఒక్కడు కూడా గుర్తించాలని చెప్పి వాళ్ళు ఆనాడు పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి తీసుకొచ్చిన చట్టాలు. ఆ చట్టాలని కాలు రాసి ఈ ఆంధ్ర నుంచి వచ్చిన మన డీసీఎల్ ఖమ్మం డీసీఎల్ విజయభాస్కర్ రెడ్డి గారు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ చిల్లా కొల్లం చేసి నేనే రాజు, నేనే మంత్రి, నేనే సీతయ్య ఎవరి మాట అయినను సీతయ్య టైంలో ప్రవర్తిస్తున్నారు. ఆ ప్రవర్తనలు కొంచెం మార్చుకుంటే మంచిది, లేకపోతే ఏమైందంటే కొంచెం ఎదుర్కొనే సమస్యలు వస్తాయి. దాన్ని కూడా ఆయన అది ఉండాల్సిన బాధ్యత ఊహిస్తారు. తర్వాత ప్రతి ఒక్క యూనియన్ లీడర్లని కూడా భయపెట్టించి నీ మీద కేసులు పెడతా అని బాగా ధమ్కీ చేసి మాట్లాడుతుండ్రు. అది కరెక్ట్ కాదు. ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, సీసీ గారి దృష్టికి. ఆయన గారు కూడా ఆయన కలెక్టర్ ఎవరు నేనే సీతయ్య అని చెప్పిన దాఖలు ఉన్నాయి. మన అమ్మ నాన్న ఎవరంటే కలెక్టర్ గారు. ఇక్కడ కలెక్టర్ గారిని కూడా చెప్పకుండా పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఒక్క కార్మికుడిని కూడా లోపల రానికుండా అసలు ప్రభుత్వమే నమోదు చేసుకోండి, కార్మిక శాఖ అది మీకు హక్కులు ఉన్నాయని అంటే నమోదు చేసుకోవద్దు, ఇక్కడ ఏం కావద్దని మన డీసీఎల్ గారు ఒక పెద్ద పులి మేకల్ని చిల్లకొల్లం చేసినట్టుగా ఆ యాంగిల్లో ప్రవర్తిస్తున్నారు. అది కరెక్ట్ కాదని మన ఏటీసీ తరఫున నేను ఖండిస్తున్నాను. దీనికి ప్రవర్తనలు మార్చుకోవాలని డీసీఎల్ని హెచ్చరిక చేస్తున్నాను.